హాయ్ అండి, శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నుంచి నేను కుట్లు నేర్పించాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇవాళ మనం గొలుసు కుట్టు నేర్చుకుంటాము. గొలుసు కుట్టుని చైన్ స్టిచ్ అని కూడా అంటారు. దీనికి మనకి ఒక క్లాత్, తర్వాత ఒక పెన్సిల్ డిజైన్ చేసుకోవడానికి అండ్ విచ్ దారాలు అని చెప్పేసి ఇలా వస్తాయి. విచ్ దారమైనా వాడచ్చు మీరు, లేదంటే ఇగో ఇలా సిల్క్ థ్రెడ్. ఓకేనా, ఈ సిల్క్ థ్రెడ్ కానీ ఇదైనా కూడా వాడుకోవచ్చు. ఇదైతే ఎక్కువ పొరలు వేసుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం చేసుకునే డిజైన్ని బట్టి ఆ పొరలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్. చూడండి, నేను విచ్ దారం తీసుకున్నాను. ఇగో డిజైన్ ఇలా చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఈ కింద నుంచి వెళ్ళండి. పైకి తీసుకున్న దారం జస్ట్ ఇలా చిన్నగా దాని మీద మళ్ళీ సూది మీద వేయండి దారం నీట్గా అలాగా. ఓకే, మళ్ళీ ఆ మధ్యలోంచి తీసుకోండి చిన్నగా, మళ్ళీ సూది మీద దారం వేసుకోండి. గొలుసు కుట్టే అనుకుంటాం కానీ గొలుసు కుట్టు చాలా అందంగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా మనం రాని వాళ్ళు కూడా చక్కగా నీట్గా వర్క్ చేసేసుకోవచ్చు. పొరలు రాకుండా నీట్గా నెమ్మదిగా వేసుకోండి. ఏ రోజు నేను చెప్పిన కుట్ట ఆ రోజు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి, కుట్టండి. ఈ జాకెట్లకి అది కూడా వెనకాల చక్కగా ఎన్నో వర్కులు చేసుకోక్కర్లేదు. కేవలం గొలుసు కుట్టుతోటే మనం నీట్గా కుట్టేసుకోవచ్చు కూడాను. దీన్నే చైన్ స్టిచ్ అని కూడా అంటారు. చూస్తున్నారా, ఆ మధ్యలోంచి మనం ఇలా తీసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఆ మధ్యలోంచి తీసుకుంటాం, మళ్ళీ సూది మీద దారం వేసుకుంటాం, మళ్ళీ ఇలా ఉంటాం. చూసారా, అలా మనం ఎంత వేసుకున్నామో అక్కడి నుంచి సూది కిందకి దించేసుకుని వెనక్కి తిప్పేసుకుని క్లాత్ని నీట్గా ముడి పెట్టేసుకోవడమే. మనం ఇంట్లో కూర్చొని చాలా చక్కగా హాయిగా మనం టీవీ చూస్తూ కూడా మన వర్క్ మనం చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పరికిణీల మీద, వాళ్ళకి లేదంటే డ్రెస్ ఉందంటే డ్రెస్ మీద కూడా మనం సింపుల్గా వర్క్ వేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా కుట్టు. ఆ మగ్గం వర్కులకి అది వెళ్ళామంటే మనం బోళ్ళన్ని డబ్బులు అడుగుతున్నారు. అందుకన్నా మనం ఇంట్లో మనమే వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, సింపుల్గా ఇలాంటి కొమ్మలు వేసుకున్నా కూడా అయిపోతుంది. ఓకే, మీకు అందరికీ అర్థమైంది కదా. గొలుసు కుట్టి వాళ్ళందరూ కూడా నేర్చుకోండి, ఇంట్లో ట్రై చేయండి. మీ దగ్గర జాకెట్ పీస్ ఉంటే జాకెట్ పీస్ మీదైనా సరే మామూలు దారం, అట్లీస్ట్ మీ దగ్గర ఈ దారాలు లేవు అని అనుకుంటే అమ్మో ఎలాగా అని అనుకోకుండా హ్యాపీగా మీరు ముందర మామూలు దారంతో అయినా సరే ముందర కుట్టు నేర్చుకోండి. ఓకే, చూసారా, నేనైతే నాకు ఒక ప్లెయిన్ పట్టు చీర ఉంటే దాని మీద వాడు నెమలిస్తే ఇగో నేను ప్రత్యేకంగా అలాగా గొలుసు కుట్టుతోటే ఇలా కుట్టుకున్నాను చూడండి. అలా మనమే కూడా హైలైట్ చేసుకోవచ్చు. అలా చీర మీద నెమళ్ళు వాడి ఇచ్చేస్తే నేను దాని మీద అలాగే నీట్గా చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఐకాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ కూడా మీకు చేరుతూ ఉంటాయి. ధన్యవాదాలు.